షుగర్ కానీ బీపీ కానీ ఇలా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వీరి కణాలు ఏమన్నా డ్యామేజ్ అవుతాయా, అండాలు ఏమన్నా డ్యామేజ్ అవుతాయా, ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఇబ్బంది కలుగుద్దా అనేది. ఇప్పుడు బీపీ అనేది, షుగర్ అనేది, థైరాయిడ్, కొలెస్ట్రాల్, మానసిక వ్యాధులు, పిట్స్, కీళ్ళవాతం ఇలాంటి ఏదన్నా దీర్ఘకాలికంగా మీరు మందులు వాడుతుంటే అవన్నీ మన కోర్సు వాడుతున్నప్పుడు కూడా వాడాలి, ఏవి ఆపడానికి లేదు. చాలామంది అంటారు మరి మన కోర్సు వాడుతున్నప్పుడు అవి వాడితే ఎట్లాగండి, మరి బిల్లలు ఎక్కువైపోతుంది. అవి ఆరోగ్య సమస్యలు. నీ ఆరోగ్యం కుదుట పట్టడానికి అవి వాడుకోవాలి. మన పిల్లలు ఎంతవరకు, 2 పిల్లలు పుట్టే వరకే. 2 పిల్లలు పుట్టాక కూడా నీ కట్టే కాలే వరకే వాడాలి బీపీ, షుగర్ పిల్లలు, థైరాయిడ్ పిల్లలు. సో అవి కంపల్సరీ వాడాలి. అవి మన ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఇస్తాయా లేదా అంటే జనరల్గా బీపీ కానీ షుగర్ కానీ ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడతాయి. డైరెక్ట్ ఇబ్బంది లేదు. ఇండైరెక్ట్గా ఎలా ఇబ్బంది పెడుతుంది? షుగర్ ఉంది సపోజ్ ఎగ్జాంపుల్, షుగర్ వల్ల డైరెక్ట్గా పిల్లలు పుట్టకపోవడం లేదు, కానీ షుగర్ ఉండటం వల్ల ఏమైందంటే షుగర్ వల్ల డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. రెటినోపతి అంటే కంటి చూపు మందగిచ్చింది, పెళ్ళాం బాగా కనపడదు, పెళ్ళైనప్పుడు నిగనిగలాగా కనపడింది. ఇప్పుడు డల్లుగా ఉందే, బాలే, స్పందన లేదు, రసస్పందన కలగట్లే, కళ్ళు పాడైన ఏడి, ఆవిడ అలాగే ఉంది నిగనిగలాడుతూ. ఇండైరెక్ట్ ఎఫెక్ట్. అలాగే డయాబెటిక్ నెప్రోపతి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి మాట్లాడితే పాసులు వస్తూ ఉంటాయి. పాపం పాసుకు బాత్రూమ్కి వెళ్ళే లోపలే 2 హనీ డ్రాప్స్ రాలిపోయి ఉంటాయి అక్కడే. ఆయనకి డిస్టర్బెన్స్, స్మెల్ కొడుతూ ఉంటుంది. మరి స్మెల్ వస్తుంటే ఆయనకి ఇబ్బందిగా ఉంటుందిగా, ఆవిడికి ఇబ్బందిగా ఉంటుంది. వచ్చిన ఫీలింగులు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆగు తర్వాత చూద్దాం అంటుంది, పక్కకి వెళ్ళిపోద్ది ఫీలింగ్. అలాగే డయాబెటిక్ గ్యాస్ట్రోపతి, మోషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ రావచ్చు, మోషన్స్ అయిపోవచ్చు. గ్యాస్ట్రోపతి, పొట్ట వీక్ అయిపోద్ది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి, అవన్నీ కొంతవరకే ప్రాబ్లం. ఈ న్యూరోపతి మరీ దారుణం. నరాల వీక్నెస్, కలవాలని కోరుకుండదు. నాకు చెప్పాను చూసారా, రాత్రి అయితే బండి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ కట్టి కిక్ రేట్ అరిగిపోతే తప్ప బండి స్టార్ట్ అవ్వదు. న్యూరోపతి, నర్వస్ పనిచే స్టిమ్యులేషన్ ఉంటుంది, అంగస్తంభన ఉండదు, ఉన్నా గట్టిపడదు, గట్టిపడిన ఎక్కువసేపు ఉండలేరు, వెంటనే అవుట్ అయిపోతూ ఉంటుంది. చాలా సమస్యలు వస్తాయి. పాపం ఇరిటేషన్గా ఉంటుంది, భార్యకి భర్తకి బాగా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్స్. డయాబెటిక్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే తడి ఎన్విరాన్మెంట్, అక్కడ షుగర్ ఓవర్ఫ్లో అవుతుంది బాడీలో, అది కంట్రోల్ చేయాల్సిన ఇన్సులిన్ లేదు, దాంతో అంత తడిగా ఉంది లోపల ఎన్విరాన్మెంట్, క్రిములు చేరిపోతాయి. షుగర్ ఉందిగా, పంచదార ఉంటే సేమో చేరం, అలాగే క్రిములు చేరిపోతాయి.